చాలా మట్టుకు ఊర్లల్లా పాలొల్లతోటి పంచాదులే ఉంటాయి. ఇక పక్క పొంటే ఉండే పాలొల్ల వాకిట్లకు మన కోడో మేకనో పోతే పెద్ద లొల్లి పంచాదులే అవుతుంటాయి. మీ దరిద్రపు కోడి మా వాకిట్లకచ్చి పొక్కిలి వేసిందని కోడి మీద పెట్టి పాలొల్లని తిడుతుంటారు. ఏదన్నా చెత్త కాగితం వాకిట్ల గొట్టుకొచ్చిందని మరుగున పెట్టి చాపిస్తుంటారు. అగో ఒక్కటే ఇంటి పేరు మోసే పాలోళ్ళ నడిమిట్లనే గంత దుష్మన్ ఉంటుంది. అసోంటిది పాలిదేశ పోళ్లకు మనకు ఇంకెట్లా పోరుంటుంది చెప్పుర్రి. మన సైనికులు వాళ్ళకు చిక్కినా వాళ్ళ సైనికులు మనకు చిక్కినా ఇడిపిచ్చుడైతే పెద్ద జంజాటమే అవుతుంటుంది. అయినా విపత్కర పరిస్థితులలో కూడా మన బీఎస్ఎఫ్ జవాన్కు కాలుకు ముళ్ళు కూడా గుచ్చకుండా వాపస్ పట్టుకొచ్చిర్రు మనోళ్ళు. కానకుంట పోయి పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసిన బీఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ షాను ఎట్లా తీసుకపోయారో అట్లా వాపసు పంపారు పాకిస్తాన్ వాళ్ళు. 21 రోజులు పాకిస్తాన్ వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. మన మిలిటరీ పెద్ద ఆఫీసర్లు పాకిస్తాన్ మిలిటరీ పెద్ద ఆఫీసర్లతోటి మాట్లాడి జవాను పూర్ణం షాను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చారు. పంజాబ్ కాడున్న ఫిరోజ్పూర్ కాడ 182వ బెటాలియన్లో పనిచేసే ఈ పూర్ణం అన్న పోయిన నెల 23 తారీఖు నాడు కానకుంట పోయి బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ జాగాలకు పోయిండు. ఇక పాకిస్తాన్ రేంజర్లు దొరకబట్టి వాళ్ళ జైలు వేసిరు. మా బార్డర్లకు వచ్చిన భారత జవాన్ను అరెస్ట్ చేసినామని పాకిస్తాన్ వాళ్ళు మనకు మతలావు పంపారు. ఈ 21 రోజుల సంధి మన మిలిటరీ పెద్ద ఆఫీసర్లు పాకిస్తాన్ ఆఫీసర్లతోటి కోషిష్ చేసి మావోనికి ఏం కాకుండా వాపసు పంపితేనే మంచిది, లేదంటే మర్యాద దక్కదన్నట్టు మాట ముచ్చట మాట్లాడిరు. కాగితాలు కమ్మలేమని ఉంటే అన్ని సరి చేసుకొని నిన్న పొద్దుగాల అటారీ బార్డర్ కాడ మన జవాన్ను ఇండియాకి అప్పచెప్పారు. దీంతో 21 రోజుల సంధి కంటికి కడవగట్టుకొని ఏడుస్తున్న జవాన్ ఇంటిలకు పట్టరాని సంతోషం అనిపించిందిగా. ఒలవల ఏడుచుకుంటేనే మిఠాయిలు తినిపించుకున్నారు. ఎట్లయితే ఏంది పటరు, మొత్తానికైతే మన జవాన్ మన ఇంటికి తిరిగి వచ్చిండు, అదే చాలు. इंतजार की घड़ी खत्म हुई और वतन वापसी हुई। हम लोगों के लिए आज बहुत ही खुशी की खबर है कि घर का लड़का घर आया. ఇంతకు ముందు వింగు కమాండర్ అభినందన్ చిక్కినప్పుడు కూడా మనోళ్ళు మంచి మాట కొద్దే ఇడిపించుకొచ్చారు.